హాయ్ అండి. మేమైతే ఈరోజు నల్లజర్ల వెళ్తున్నామండి రెస్టారెంట్కి. సో మా ఫ్రెండ్ నేను నల్లజర్ల ఏలూరు రోడ్లో రెస్టారెంట్ ఉందని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి వెళ్తున్నామండి. సో ఈ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటంటే బుట్ట బిర్యానీ స్పెషల్ అండి, చాలా ఫేమస్. సో మేమైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి వెళ్తున్నామండి. ఈ రెస్టారెంట్ వచ్చేసి నల్లజర్ల ఏలూరు రోడ్లో రైట్ సైడ్ అయితే ఉందండి. రెస్టారెంట్ పేరు బిందు రెస్టారెంట్ అండి. మేమైతే రెస్టారెంట్ దగ్గరలోకి వచ్చేసాం. సో రెస్టారెంట్లో లోపలికి వెళ్తున్నామండి. సో మేమైతే బుట్ట బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. బిర్యానీ అయితే తెచ్చేస్తారండి, వడ్డిస్తున్నారు. అవి వచ్చేసి 5 పీస్ అండి. ఎగ్గో 5 పీస్. సో మా ఫ్రెండ్కి అయితే వడ్డిస్తున్నారు. ఫైవ్ పీస్ లెగ్గో. సో బిర్యానీ అయితే వడ్డిస్తున్నారు. బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉందండి. కర్రీ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అండి. ఇది పచ్చి రొయ్యల కర్రీ. సో నెక్స్ట్ కర్రీ వచ్చేసి మటన్ కర్రీ అండి. ఇది మటను. సో బుట్ట బిర్యానీ అంటే ఇప్పటి వరకు తినలేదు నేను. చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉందండి. తనేనండి మా ఫ్రెండ్, పేరు రాజు. హౌస్ వచ్చేసి మా ఇంటి సైడే, మా ఇంటి పక్కనే హౌస్. సో మీ ఇద్దరం రావడం అనేది జరిగింది రెస్టారెంట్కి. బిర్యానీ అయితే తినేస్తామండి. మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. పాతవరం వరకు వచ్చేసామండి. పాతవరం బ్రిడ్జి. సో పాతవరం సెంటర్లోకి ఎంట్రీ అయ్యాం. పాతవరం సెంటర్ అండి ఇది. సో ఈ పాతవరంలో బోండాలు చాలా టేస్ట్గా ఉంటుంది. మిరపకాయ బజ్జీలు కానీ బోండాలు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే పనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు తింటామండి.
మా ఫ్రెండ్ నేనైతే బిర్యానీ తినలేకపోయామండి, బుట్ట బిర్యానీ. సో ఇద్దరం తినగా ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది ఆ బిర్యానీ. సో ఇంటికైతే వచ్చేస్తామండి. మా ఫ్రెండ్ నేను తినగా మిగిలిన బిర్యానీ అండి ఇది. సో ఆనియన్స్, లెగ్ పీస్ అండి అది, 5 పీస్, షేర్వా ప్యాకెట్.